4 మరణాలు, ఎన్నో అనుమానాలు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండలో నలుగురి హత్యలు ప్రస్తుతం మిస్టరీగానే మారాయి. కేసును ఛేదించేందుకు దాదాపు 10 టీంలు ఫామ్ అయ్యాయి. 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అయినా ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. మరి ఆ నలుగురిని ఎవరు చంపి ఉంటారు? ఏ కారణం చేత ఈ కిరాతకాన్ని ఒడిగట్టి ఉంటారు? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటున్నారు కాకీలు. నల్గొండ పట్టణం తెలంగాణ కాలనీలో ఫోర్బుల్ మర్డర్ తో నగరం ఉలిక్కిపడింది. దంపతులు సుల్తాన్, హసీనా, కొడుకు ముజామిల్, కూతురు అప్సరను ఎవరో గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. హత్య అనంతరం ఇంటి గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. హత్య జరిగిన 3 రోజులకు ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఈ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. సీన్ ఆఫ్ అఫెన్స్ పరిశీలించిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. బృందాలుగా వీడి హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక సుల్తాన్ మొదటి భార్య చనిపోవడంతో హసీనాను రెండో పెళ్లి చేసుకున్నాడు. హసీనాకు సుల్తాన్ మూడో భర్త అని బంధువులు చెబుతున్నారు. దాంతో ఇరు కుటుంబాల్లో ఏమైనా గొడవలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2 కుటుంబాలకు చెందిన కొంతమంది బంధువులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇక సుల్తాన్ కొడుకు మృతుడు ముజామిల్ కు భువనగిరికి చెందిన అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుస్తుందనే సమాచారం అందటంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ వైపు అమ్మాయి పేరెంట్స్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇలా దొరికిన క్లూను వదలడం లేదు పోలీసులు. సీసీ కెమెరాలు, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, కాల్ డేటా, టవర్ లొకేషన్ ఇలా అన్ని ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. కేసును చేస్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో హంతకులను పట్టుకునేందుకు సుమారు 100 మంది పోలీసులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్న ఈ కేసులో హంతకులు ఎవరు, వారు ఎప్పుడు చిక్కుతారు అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా మారింది.